వంటిదిగా ఉండకూడదు, పరిసయ్యుల నీతి వంటిదిగా ఉండకూడదు. మన నీతి వారి నీతి కంటే కూడా ఎలా ఉండాలి? అధికమైన నీతిగా ఉండాలి. అధికమైన నీతి ఏమిటి అని అంటే, మారు మనసు పొందాలి, మనసు మారాలి, జీవితాలు మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే జీవితాలు మారాలి, మన బ్రతుకులు మారాలి, మారు మనసు కావాలి. మారు మనసు కలిగితే అప్పుడు మనము ఆజ్ఞలు నెరవేర్చగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆజ్ఞలు నెరవేర్చగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు అదే చెప్తున్నాడు. ఆజ్ఞను నెరవేర్చకుండా, ఏ చిన్న ఆజ్ఞనైనా సరే నెరవేర్చకుండా, ఏ చిన్న ఆజ్ఞలోనైనా తప్పిపోయి ఒకవేళ ఈ ఆజ్ఞలా పాటించాడని బోధిస్తే వాడు పరలోకులు ఎలా ఉంటాడంట? అల్పుడుగా ఉంటాడు. కనుక పరలోకంలో గొప్పవాడుగా ఉండాలి అని అంటే వాక్యాన్ని నెరవేర్చి బోధించాలి, ఆజ్ఞలు నెరవేర్చి బోధించాలి, ఆయన కట్టడలు, ఆయన శాసనాలు నెరవేర్చి బోధించాలి. అప్పుడు పరలోకములు ఎలా ఉంటాడు? గొప్పవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన నీతి శాస్త్రుల నీతిలాగా ఉండకూడదు, పరిసయ్యుల నీతిగా ఉండకూడదు. మన నీతి వారి నీతి కంటే మించినదిగా ఉండాలి, అధికముగా ఉండాలి. అప్పుడే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం, పరలోక రాజ్యానికి మనం వారసులు అవ్వగలుగుతాం. కనుక వారి కంటే మన నీతి అధికముగా ఉన్నదో లేదో ఒక్కసారి మనం పరిశీలన చేయాలి. మారు మనసు లేని నీతి కాదు, మారు మనసు అక్కర్లేని మరి 99 మందిలో ఉండటం కాదు. మారు మనసు పొందిన ఒక పాపి విషయమై పరలోకంలో గొప్ప సంతోషం. కనుక నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి పరలోకములో గొప్ప సంతోషం కలగాలి. దేవదూతలు తొంగి చూడాలి, ఇటు భాగ్యం నాకు లేదు అని, ఇటు ధన్యత నాకు లేదు, మాకు లేదు అని దేవదూతలని తొంగి చూడాలి. కనుక అలాంటి అనుభవంలో మనం ఉండాలి అని అంటే శాస్త్రుల నీతి కంటే, అలాగే పరిసయ్యుల నీతి కంటే కూడా మన నీతి అధికముగా కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మేము నీతిమంతులము అని చెప్పి అనుకోవద్దు, నీతిమంతులం అని చెప్పి అనుకోవద్దు. శాస్త్రుల నీతితో సరిపెట్టుకోవద్దు, ప్రవక్తల నీతితో సరిపెట్టుకోవద్దు. వారి నీతి కంటే అధికమైన నీతిగా మనం బ్రతుకుతున్నప్పుడు, నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నప్పుడు దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. స్తోత్రాలు చెప్తారు గట్టిగా. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని. కాబట్టి నమ్మువాడు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం. నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడుతున్నారంట. ఎప్పుడండి? ఎప్పుడు? క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా, అంటే ఉచితంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుని యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు నమ్మకం ఉంచితే, క్రీస్తు యేసునందు విమోచన ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అర్థమైందా? ఒకటి, నీతిమంతులుగా తీర్చబడటానికి మారు మనసు కావాలి. రెండోది, నీతిమంతులుగా తీర్చబడటానికి యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం లేకపోతే మనము ఏమాత్రం కూడా నీతిమంతులముగా తీర్చబడలేం. రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం 1వ వచనం 5వ వచనం వరకు చదివితే అక్కడ కూడా కొన్ని శ్రేష్టమైన మాటలు అక్కడ తెలియచేశాడు. తర్వాత ఆ వాక్యమంతా మనం చదవటానికి సమయం లేదు కనుక ఒకసారి 8వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. 8వ అధ్యాయం 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారములో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తుని పాప శరీరముతో ఆయన పంపించాడు. అలా పంపించి ఆ శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము ఎలాంటిదంటే పాప సంబంధమైన
శరీరం. ఆ శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ యేసుక్రీస్తు ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్త. దేవుని స్తోత్రం. క్రీస్తునందుంటే పాతవి గతించిపోతాయి, సమస్తము క్రొత్తవిగా అవుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న మాట. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మనం మోసకరమైన దురాశ వలన చెడిపోవు, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా నవీన స్వభావమును మీరు, అది దేవుని స్తోత్రం, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మీరు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అని చెప్తారు. దేవుని స్తోత్రం. కనుక క్రొత్త స్వభావం రావాలి. ఎందుకంటే మన నీతి శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే అధికముగా ఉండాలి అంటే 1 మారు మనసు పొందాలి, 2 విశ్వాసం ఉంచాలి, 3వది నవీన స్వభావాన్ని మనము ధరించాలి. దేవునికి స్తోత్రం. కనుక ఈ అనుభవాల్లో మనం ఉన్నప్పుడు మన నీతి శాస్త్రుల పరిశీల నీతి కంటే అధికముగా ఉంటుంది కనుక పరలోక రాజ్యానికి మనము వారసులం అవుతాం. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఆయన పాప శరీరాన్ని ధరించాడు, పాప శరీరాన్ని ధరించాడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరాన్ని ధరించింది. దేవుని స్తోత్రం. ఆ వాక్యము శరీరాన్ని ధరించి, వాక్యము అంటే యేసుక్రీస్తు ప్రభువే, ఆయన శరీరాన్ని ధరించి వచ్చాడు, మానవ శరీరముతో లోకానికి వచ్చాడు. ఆ శరీరము పాప సంబంధమైన శరీరం. అయితే అది పాప సంబంధమైన శరీరము కనుక ఆ శరీరమందు పాపమును ఏం చేశాడంట? శిక్షించాడు, పాపమును శిక్షించాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు నలగగొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు. ఆయన శరీరం అంతా నాగలు చాలా వల్ల దున్నబడింది, రక్తపు ముద్దగా మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభులు వారు పొందినటువంటి ఆ శ్రమలన్నీ కూడా తండ్రి అయిన దేవుడు పాపమునకు వేసిన శిక్ష. అది ఆయన శరీరమందు పాపమును యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు శిక్షించాడు అని చెప్పి లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కనుక ఆయన వాక్యాన్ని బట్టి మనం గ్రహించి ప్రేర దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ సెలవిచ్చినట్లుగా ఆయన వాక్యాన్ని కొట్టివేయటానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను శాసనాల్ని కొట్టివేయటానికి రాలేదు, వాటిని నెరవేర్చడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి ప్రవక్తలు బోధించారు, ఎవరి గురించి ప్రవక్తలు ప్రకటించారో ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువే. ఆయన వచ్చి ఇప్పుడు వాక్యాన్ని నెరవేరుస్తున్నాడు. ఆకాశం గతించిపోయిన, భూమి గతించిపోయిన వాక్యములో నుండి, ధర్మశాస్త్రంలో నుండి, ఆజ్ఞల నుండి పొల్లైనా సున్నైనా కొట్టివేయబడదు. అయితే ఆజ్ఞ నెరవేర్చకుండా వాక్యాన్ని ఆజ్ఞల గురించి బోధిస్తే వాడు పరలోకంలో అల్పుడిగా ఉంటాడు. కానీ ఆజ్ఞను నెరవేర్చి బోధిస్తూ ఉంటే వాడు పరలోకంలో గొప్పవాడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. అయితే శాస్త్రుల నీతి కాదు, పరిశీల నీతి కాదు, వారి నీతి కంటే కూడా అధికమైన నీతిని మనం కలిగి ఉండాలి. అది మారు మనసు లేని నీతి, అది యేసుక్రీస్తు లేని నీతి, యేసుక్రీస్తు లేని నీతి, నవీన స్వభావం లేని నీతి. అది వారికి నవీన స్వభావం లేదు, అంతా పాత స్వభావమే, పూర్వపు స్వభావమే, అర్థమైందా? ప్రాచీన స్వభావమే, ప్రాచీన పద్ధతులే, మనుషుల పారంపర్య ఆచారాలే వారిలో ఉండేది. కానీ వారి నీతి కాదు. ఇప్పుడు నవీన స్వభావాన్ని మనము
ధరించుకోవాలి. అప్పుడే పరలోక రాజ్యములో మనము ప్రవేశిస్తామని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ఈ వాక్యాన్ని బట్టి మన జీవితాలను పరిశీలన చేసుకొని ఎలాంటి నీతిని మనం అనుసరిస్తున్నాం, మారు మనసు పొంది నీతిమంతులుగా ఉన్నామా, యేసుక్రీస్తునందు విశ్వాసముతో నీతిమంతులుగా ఉన్నామా, మనము నవీన స్వభావాన్ని ధరించుకొని నీతిమంతులుగా మన ప్రభుకి కనబడుతున్నామా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి, యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు ఆయన నలగగొట్టబడ్డాడు, మన పాపమునకు శిక్ష యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమందు ఆయన శిక్ష విధించాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించి, ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి, తండ్రి చూపిన ప్రేమను బట్టి ప్రభుని స్తుతిస్తూ, ప్రభు నామాన్ని మహిమపరుస్తూ, ఆయన యందు విశ్వాసముతో, ఆయన యందు నిరీక్షణతో, మారు మనస్సుతో, నవీన స్వభావంతో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని యుగాయుగాలు ప్రభుతో కూడా ఉందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని ఎవరు కొట్టివేయకూడదు, ఆజ్ఞలు ఎవరు కొట్టివేయకూడదు. దావీదుని గురించి ఇంతవరకు దేవుని దాసుల ద్వారా మనం విన్నాం. ఆయన వాక్యం అంటే, ఆయన ఆజ్ఞలు అంటే, ఆయన శాసనం అంటే ఇదిగో ఎంతో ఇష్టం దావీదుకి. ఆయన వాక్యము, అయా నీ యొక్క ఆజ్ఞలు నాకు కావాలి, నీ వాక్యము నాకు కావాలి అని చెప్పి ఎంతగానో కోరుకున్నాడు దావీదు. కనుక దేవుని ఆజ్ఞలు నెరవేర్చాలి, దేవుని శాసనాలు నెరవేర్చాలి, వాక్యానుసారముగా బ్రతకాలి, వాక్యాన్ని కొట్టివేసే వారముగా ఉండకూడదు, వాక్యాన్ని రద్దుపరిచే వారముగా ఉండకూడదు, ఇదిగో వాక్యాన్ని తిరస్కరించే వారముగా ఉండకూడదు. దేవుని వాక్యానికి లోబడాలి, వాక్యాన్ని నెరవేర్చాలి. నీతిమంతులుగా మనము ఆ దేవునికి కనబడాలి, నీతిమంతులుగా మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల వల్ల కలిగే సంతోషం కాదు, మారు మనసు పొందిన ఒక పాపి విషయంలో పరలోకంలో సంతోషం. కనుక మారు మనసు పొందిన ఒక పాపి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. యేసుక్రీస్తునందు ఉన్నవానికి ఏ శిక్ష విధి లేదు, క్రీస్తునందు ఉన్నవారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కనుక శాస్త్రుల నీతి కంటే, పరిశీల నీతి కంటే ఆ గొప్ప నీతిగా, అధికమైన నీతిగా మన నీతి ఉన్నప్పుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. శాస్త్రుల నీతితో సరిపెట్టుకోవద్దు, మనుషుల పారంపర్య ఆచారాలతో సరిపెట్టుకోవద్దు, ఇగో లోకపు నీతితో సరిపెట్టుకోవద్దు, శరీరానుసారమైన నీతితో సరిపెట్టుకోవద్దు. ఆత్మ సంబంధమైన నీతి కావాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, దేవుని కార్యాలు మనం చూడాలి, పరలోక రాజ్యానికి మన వారసులం అవ్వాలి. ప్రభు బోధిస్తున్నాడు, సవిస్తారంగా ప్రభు ప్రకటిస్తున్నాడు, బోధిస్తున్నాడు, ప్రసంగిస్తున్నాడు. ఆయన సుదీర్ఘమైన ప్రసంగం ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారు సుదీర్ఘమైన ప్రసంగం చేస్తున్నాడు. ఇక్కడ ఆయన బోధిస్తున్నాడు. నేను వాక్యాన్ని నెరవేర్చడానికి వచ్చాను, మీరు ఆశ్చర్యపడద్దు. ఇదిగో మీ నీతి శాస్త్రుల నీతి వల్ల ఉండొద్దు, మీరు వాక్యాన్ని నెరవేర్చండి, నీతిమంతులుగా ఉండండి. శాస్త్రుల నీతి కంటే, పరిశీల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఒకవేళ మీరు బోధిస్తే ఆజ్ఞలు నెరవేర్చి బోధించండి, పరలోకంలో గొప్పవారుగా ఉంటారు అని ప్రభు చెప్తున్నాడు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తారు. ఒకసారి ప్రభుని స్తుతిస్తారా? నోరు తెరచి ప్రభుని స్తుతించండి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన వాక్యమై ఉన్నాడు, కానీ శరీరాన్ని ధరించాడు. ఆ శరీరం పాపపు శరీరం, అది పాపపు శరీరం. పాపమునకు శిక్ష శరీరమందు విధించబడింది. తండ్రి అయిన దేవుడు ఆ శరీరాన్ని శిక్షించి, ఆ శరీరాన్ని బాధించి, ఆ శరీరాన్ని కొరడాలతో కొట్టించి, ఆ శరీరాన్ని బల్లెముతో పొడిపించి, ఆ శరీరం అంతా కూడా రక్తపుమయముగా చేసి పాపమును శిక్షించాడు. ఆ శరీరమందు ఇంత ప్రేమ ప్రభు మన ఎడల చూపించాడు. ఆ శిక్షను యేసయ్య భరించాడు, ఆ శిక్షను యేసయ్య సహించాడు, ఎంతగానో ఓర్చుకున్నాడు ఆయన. కనుక ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, అయ్యా నీతిమంతులుగా తీర్చు, నీ రాజ్య వారసులుగా చేయి, కృపచూపయ్యని ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. అందరూ దేవుని స్తుతిస్తూ ఉండగా చెప్పబడిన వాక్య భాగాన్ని బట్టి మన పెద్దలు శేఖరంకులు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించుదాం, ప్రభుని స్తుతిద్దామండి. హల్లెలూయా.
కృపా సత్య సంపూర్ణమైన ఘనమైన యెహోవా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడచిన పునరుత్థాన దినము నుండి దినము వరకు మీ ఉచితమైన కృపలో కాపుదలలో మమ్మలను భద్రపరిచారు. మా పనిపాటుల్లో తోడుగా ఉన్నారు. క్షేమాన్ని దయచేసి తిరిగి మీ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు శతకోటి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. పాటల ద్వారా మహిమ పొందినటువంటి దేవా మీకు స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు. ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. ఒక్కొక్కరిని మీ ఆత్మతో అయ్యా నింపారు ప్రభా, స్తోత్రాలు అయ్యా. అలాగే నాయన ధ్యాన భాగము నుండి దైవదాసుని మీరు నిలువెచ్చిన ఆయన నాతో మాతో సూటిగా తేటగా ముఖాముఖిగా మాట్లాడారు ప్రభా. రాజులు ఎదుట సిగ్గుపడక అవి నీ శాసనాల గురించి వివరిస్తానని దావీదు గారు చెప్తున్నారు ప్రభా. అందుకే ఆయన్ని రాజునుగా చేశారు ప్రభా. అయ్యా, ధ్యాన భాగాన్ని వివరించిన పెద్దలకు దీర్ఘాయువు దయచేయండి, క్షేమము నెమ్మది దయచేయండి నాయన. ఆ వాక్యాన్ని మా హృదయంలో నూరంతలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే సాక్ష్యాల్లో నాయన మీ కుమార్తెను అయ్యా మణిమంజరిని నిలబెట్టి నాయన స్తోత్రాలు. తన కుటుంబం పట్ల, రాజశేఖర్ పట్ల మీరు చేసిన గొప్ప ఘనమైన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. రాజస్థాన్ నుండి నాయన గుజరాత్ వడోదరకు నడిపించి అయ్యా ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చారు ప్రభా. మీ కృప ఆ బిడ్డల పట్ల తోడుగా ఉంచినందుకై స్తోత్రాలు. నిత్యము నిరంతరము మీరు తోడుగా ఉండండి. సహోదరి ప్రిస్కిల్ల గారి మనవడి విషయంలో, రాహుల్ విషయంలో ఆ బిడ్డకి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయండి. జ్ఞాన బలముల ఆత్మతో నింపండి. ఉన్నతమైన విద్యావంతుడిగా చేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే సహోదరి సుభద్రమ్మ గారిని మీరు నిలబెట్టారు ప్రభా. అయ్యా తన మనవడి విషయంలో నాయన స్తోత్రాలు. భయంకరమైన ప్రాణాపాయం నుంచి విడిపించారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ సాక్షిగా నిలబెట్టారు అయ్యా, మీకు వందనాలు. సహోదరి మేరీకి వచ్చిన అనారోగ్యములు మీరు తోడుగా ఉన్నారు అయ్యా. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని సెలవిచ్చారు ప్రభా. ఆ బిడ్డను దర్శించండి, స్వస్థపరచండి, మరి ఒకసారి మీ సాక్షిగా నిలబెట్టండి అయ్యా. లేఖన భాగముల నుంచి దైవ సేవకుని నిలబెట్టుకుని నాయన ఆత్మపూర్ణుడిగా చేసి అయ్యా నాతో మాతో అయ్యా మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా మీకే వందనాలు అయ్యా. వాక్యము ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా మీకు వందనాలు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికే వచ్చారన్నారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు ప్రభా. అయ్యా మీకే వందనాలు. అలాగేనైనా మా నీతి శాస్త్రుల పరిచయుల కంటే నైనా అధికంగా ఉండాలని సెలవిచ్చారు. మారు మనసు కలిగి ఉండాలి ప్రభా. స్తోత్రాలు అయ్యా. నవీన స్వభావాన్ని ధరించుకోవాలని సెలవిచ్చారు ప్రభా. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు. వాక్యాన్ని అయ్యా స్తోత్రాలు బోధించేవారు గైకొని బోధించకపోతే అయ్యా పరలోకంలో మిగులు అల్పులుగా ఉంటారంట నాయన. అలాగే గైకొని బోధిస్తే గొప్పవాడిగా ఉంటారంట ప్రభా. బోధించేవారే కాదు, వినేవారు, చదివేవారు కూడా ప్రభా ఆ వాక్యాన్ని గైకొనే మనస్సు దయచేయండి అయ్యా. మీకే వందనాలు. వాక్యాన్ని అందించిన దైవ సేవకులను మీరు అభిషేకించండి. క్షేమాన్ని దయచేయండి, నెమ్మది దయచేయండి, సమాధానాన్ని దయచేయండి. అయ్యా ఏడంతల ఆత్మాభిషేకాన్ని దయచేయండి. ఈ పరిచర్యలో అయ్యా పాలు పొందుతున్నాం అయ్యా, కష్టపడుతున్న ప్రతి యవ్వనస్తుడిని మీరు దర్శించండి నాయన. అలాగే వీడియో షూట్ చేస్తున్న ఆ యవ్వనస్తుడిని మీరు దీవించి ఆశీర్వదించి ఆయన ప్రొఫెషన్లో కూడా అయ్యా మీరు ఇంకనూ నిండారులుగా దీవించండి. ఆయన కుటుంబాన్ని దీవించండి. చేరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించిన ఆయన మేము నవీన స్వభావాన్ని ధరించుకుని అయ్యా మారు మనసు పొంది శాస్త్రులు అయ్యా పరిచయుల కంటే కాడ మేము పరలోకములో చేర్చబడటానికి నైనా నూతన పరచండి, దినదినము నూతన పరచండి నాయన. ఈ వాక్యాన్ని మా హృదయంలో అయ్యా భద్రపరుచుకుని అయ్యా నీరు కట్టినైనా ఆ వాక్యానుసారంగా జీవించటం మాకు నేర్పించమని అయ్యా ఇప్పటి వరకు మీ సన్నిధిలో చేరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించమని, సమస్తము మీ ఆత్మాధ్వర్యం జరిగించమని యేసు అధికారము కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రేరా. మరి ఈ సమయంలో కానుకలు సమర్పించుకుందాం. అందరూ కూడా మీ హృదయపూర్వకమైన కానుకలు దేవునికి సమర్పించి దేవుని నామాన్ని మరి మహిమపరచాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాడు
హల్లెలూయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. హల్లెలూయా. యేసయ్యా, నీవే నాకు మార్గము, సత్యము, జీవమయా.
నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. అందరూ చప్పట్లు